ఏజ్ ఎంత ఉండొచ్చండి? ఏజ్ ఎంత మీకు? 18 ఇయర్స్ 17, 19. 17, 18. సో ఆ రకంగా అక్కడే ఉన్నాడు ఇప్పుడు ఆయన. 2001, 2002లో ఉన్నాడు ఇప్పుడు ఆయన. అంతే కదా. అప్పుడు అదే ఏజ్ అయి ఉండొచ్చు 2024 మేబీ. అదే ఏజ్ ఉండొచ్చు. ఇప్పుడు ఇతనికి మాత్రం నాకు తెలిసి ఒక 42 45. అటు ఇటు ఉండొచ్చు. సో అతన్నే స్టక్ అయిపోయాడు కాబట్టి అతన్ని మైమరిపించడానికి అతన్ని అంతే ఆయన మైండ్లో ఉన్నటువంటి ఆలోచన తీసేయాలని అమ్మాయి కూడా చూసుంటే సో వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉండాలని అమ్మాయిని అంతా కూడా ఆయన మనసులో నుంచి తీసి అవన్నీ తగలబెట్టిన. అప్పటి నుంచి కొంచెం ఆయన రిలీఫ్ అయిపోయిండు. సో అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పేసి చెప్పిండు. సో నాకు 29కి డేట్ ఇచ్చిండు ఈ హెయిర్ కట్ చేయడము ప్లస్ ఈ డ్రెస్సెస్ అన్ని కూడా తీసేయమని చెప్పి చెప్పిండు. సో ఎందుకో ఈ రోజు చేయించుకోండి, మేము ఉన్నాగా చూస్తాం. చేశానండి. హ్మ్? భోజనం తినకండి. భోజనం చేసిన తర్వాత సరే. ఈ రోజు చేయించుకోండి, మేము చూస్తాం. సరేనా? గుడ్ గుడ్ గుడ్, సూపర్. ఈ ఖచ్చితంగా రోజు చేయించుకుంటాం. చేసుకుంటావా మరి? ఆ? భోజనం చేయలేదు, నమాజ్ భోజనం చేసేద్దరు కానీ నీజే భోజనం చేసిన తర్వాత చేసుకోండి. సరే. సరేనా? సరే. వెరీ చేసుకో, గుడ్, మంచి కొత్త బట్టలు తెప్పిస్తుంది మేడము. కొత్త బట్టలు ఇచ్చి నీకు మంచి కటింగ్ చేపించి అది చేస్తారు. సూపర్. ఆ? సహకరించాలి మరి. సరేనా? సరే, ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. విలియం ఈస్ గుడ్. యా, ఓకేనా. మంచి గుండు కొట్టించుకొని బట్టలు వేసుకొని మంచిగా హీరో లాగా ఉంటావు ఇప్పుడు నువ్వు. అవును, మంచిగా ఉంటది. సో మార్పు అనేది తెప్పించాలి, ఇతనిలో మార్పు తీసుకొచ్చిన 20 డేస్లో ఆయన మార్పు వచ్చింది. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే 100% ఉండే, ఇప్పుడు ఒక 50% నాకు సహకరిస్తున్నాడు.